హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. స్టూడెంట్స్, మీకు అందరికీ తెలిసిందే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించిన ఫిట్నెస్ టెస్ట్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ కాల్స్ అయితే రావటం అయితే జరిగింది. అయితే చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళకి ఏంటంటే అసలు ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి ఏ టెస్టులు కండక్ట్ చేస్తారు, దీనికి ఎన్ని మార్క్స్ అయినా ఉంటాయి ఏంటనేది సో ప్రత్యేకించి ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించి ప్రత్యేకించి ఒక నోటిఫికేషన్ అనేది వచ్చేది. సో ఆ నోటిఫికేషన్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఉండేవి కాబట్టి సో క్లియర్గా మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్పడం అయితే జరిగేది అనమాట. ఈ ఇయర్ మనకి ఏంటంటే రుక్మాపూర్ సైనిక్ స్కూల్ తీసుకొచ్చి ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంటుందో దానికి సంబంధించిన ఎగ్జామినేషన్లోనే దీన్ని కూడా కండక్ట్ చేయడం వల్ల సో ఏదైతే రుక్మాపూర్కి సంబంధించి డీటెయిల్స్ అనేవి ఉన్నాయో డీటెయిల్స్ అనేవి బయటకి ఏమీ రాలేదండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో వర్క్ చేస్తున్న ఎవరైతే టీచర్స్ ఉంటారో అక్కడ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ప్రత్యేకించి సో ఫర్దర్గా ఏదైతే జరుగుతుందో దాని మీద ప్రత్యేకించి క్లారిటీ అనేది లేదు. ఓకేనా? సో ఆల్రెడీ నేను ఒక వీడియో చేయడం అయితే జరిగింది. 2024లో ఏవైతే మనకి ఫిట్నెస్ టెస్ట్లు ఉన్నాయో వాటి గురించి చెప్పడం అయితే జరిగింది. బికాజ్ ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది బయటికి తెలియదు. ఇన్ఫర్మేషన్ బయటగా కాదు, అక్కడ ఉండే వాళ్ళకి కూడా చాలా మందికి తెలియదు అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించి 2025కి సంబంధించి అసలు టెస్ట్లు అనేవి ఏమేమి కండక్ట్ చేస్తారు, అసలు ఎన్ని మార్క్స్ ఉంటాయి ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఈ మంత్ మనకి ఏంటంటే 14th ఆ టైంకి ఏంటంటే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించి వాళ్ళ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి ఒక సర్క్యులేషన్ అనేది సో వాళ్ళు ఇచ్చుకోవడం అయితే జరిగింది. అక్కడ ఉండే టీచర్స్కి మాత్రమే తెలుసు అనమాట. ఇది ఎప్పుడు మనకు వచ్చిందంటే సో ఇదే మంత్లో మనకి 15th రావటం అయితే జరిగింది. చూడండి, సో అప్పటి వరకు కూడా సో ఫిట్నెస్ టెస్ట్ అనేది ఏం కండక్ట్ చేస్తారు ఏంటి అనేది లేదు. ఇచ్చిన ఈ సర్క్యులేషన్స్లో కూడా మనకి 2 types ఆఫ్ టెస్ట్లు అని ఉంటాయి. సో అందులో ఏది మనకి కండక్ట్ చేస్తారు అనేది కూడా ఇంకా క్లారిటీ లేదనమాట. సో నేను చెప్పిన దాన్ని బట్టి సో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, అట్ ద సేమ్ టైం పేరెంట్స్, మీకు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని సో 80% మెంబర్స్ అనే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో దయచేసి మీరు వీడియో చూసేటప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి వీడియోని లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం కామెంట్ బాక్స్లో ఏదో ఒకటి కామెంట్ చేయండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకొని రావడానికి మేము చాలా ప్రయత్నిస్తాము. సో అట్ ద సేమ్ టైం ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించిన ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం సో ప్రిపేర్ అవుతున్న పిల్లలకి మేము ప్రత్యేకించి కోర్సెస్ కూడా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో అందులో మనకి సో ఎవరైతే నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా తక్కువ ఏంటంటే కోర్సెస్ అనేవి మీకు రావటం అయితే జరుగుతుంది. మన యాప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చేసుకొని సో కోర్సెస్లో ఏదో ఒకటి మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో అంతకన్నా ముందుగా ఏంటంటే సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చేసుకున్నట్లయితే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి ఈ నెల 15వ తేదీన మనకి ఏంటంటే ఒక సర్క్యులేషన్ అనేది రావటం అయితే జరిగింది. ఇది బయటకు కాదు, సో స్కూల్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు అనమాట. సో ఇక్కడ క్లియర్గా మనం చూసుకున్నట్లయితే జాయింట్ సెక్రటరీ ఏదైతే ఉంటుందో మనకి సో కరీంనగర్లో మనకున్న ఏదైతే రుక్మాపూర్ సైనిక్ స్కూల్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన సర్క్యులేషన్ అనమాట. ఇందులో మనకి ఏంటంటే 2 types ఆఫ్ మనకి సో ఫిట్నెస్ టెస్ట్లు అయితే ఉంటాయి. సో ఒకసారి జాగ్రత్తగా మీకు చెప్తున్నాను చూడండి అమ్మా. ఈ ఫిట్నెస్ టెస్ట్లో మనకి ఏదో ఒకటి మనం కండక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 25 మార్క్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఓకేనా? అంటే ఆల్రెడీ మనకి రుక్మాపూర్ సైనిక్ స్కూల్లో ఎగ్జిస్టింగ్ ఉన్న దాని గురించి సో ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఇది కండక్ట్ చేయొచ్చు. లేదు, రికమెండెడ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని చెప్పేసి సో ఒకటి ఉందన్నమాట. అది 100 మార్క్స్ ఉంటుంది. అదైనా కండక్ట్ చేసే అవకాశం అనేది ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫిట్నెస్ టెస్ట్ అనేది ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే 2025కి సంబంధించి రన్నింగ్ అనేది ఉంటుందమ్మా. ఎవరైతే పిల్లలు అనే వాళ్ళు ఉంటారో రన్నింగ్ అనేది ఉంటుంది. సో 2 kilometers డిస్టెన్స్ అయితే మనం రన్ చేయడం అంటే ఉంటుందన్నమాట. అది కూడా మనకి ఏంటంటే టైం లిమిట్ 11 minutesలో మనం కంప్లీట్ అనేది చేయవలసి అనేది ఉంటుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. రన్నింగ్ 2 kilometers మనకి 11 minutesలో మనం కంప్లీట్ చేయాలి. ఓకేనా? అండ్ మనం చూసుకున్నట్లయితే సిటప్స్ అనేవి సో 15 అనేది చేయవలసి ఉన్నది ఉంటుందన్నమాట. ఓకేనా? సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ మనం చూసుకున్నట్లయితే స్టాండింగ్ బోర్డ్ జంప్స్ అయితే ఉంటాయన్నమాట. మీకు ఆల్రెడీ స్టాండింగ్ బోర్డ్ జంప్ అంటే ఆల్రెడీ లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ మనం ఎలా చేస్తాం, పరిగెత్తుకొని వచ్చి జంప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో స్టాండింగ్ జంప్ ఏంటంటే మనం ఎక్కడ నిలబడ్డామో అక్కడి నుంచి మనం జంప్ చేయాలి. ఓకే, క్లియర్ గా మీకు అర్థమైంది కదండి. సో పరిగెత్తుకొని కాకుండా అక్కడి నుంచే మనం జంప్ చేయాలి. అది కూడా మనకి ఏంటంటే
4 feet డిస్టెన్స్ అనేది జంప్ చేయవలసి అయితే ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 5 meter షటిల్ అనేది ఒకటి ఉంటుంది. ఇది 12 minutes, సో 12 రౌండ్స్ అనేవి ఉంటాయి, 1 minute లో కంప్లీట్ చేయాలి. అయితే ఇది షటిల్ ఏంటంటే ఏదైనా ఒక 2 పోల్స్ అనేవి 5 meters లో పెట్టడం అయితే జరుగుతుంది, లేదా 2 వాల్స్ అయినా ఉంటాయి అన్నమాట. సో 12 times మనము అటు ఇటు తిరగాలి, అది కూడా 1 minute లో తిరగవలసి ఉంటుంది. ఓకేనా. 5 meter షటిల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 100 meters ఇదేంటి స్ప్రింట్ అనేది ఉంది, అది 18 seconds లో మనం చేయవలసి ఉంటుంది. ఈ టెస్ట్లు అనేవి మనకైతే ఉండటం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. సో ఈ టెస్ట్లకు సంబంధించి మనకి ఏంటంటే 25 marks అనేవి ఉండటం అయితే జరుగుతుంది. సో 25 marks మనకు ఖచ్చితంగా ఏంటంటే, సో 25 marks లో మనం 15 marks అనేవి సంపాదించుకున్నట్లయితే క్వాలిఫైడ్ అనేది అయ్యే అవకాశం అనేది ఉంటుంది. లేకపోయినట్లయితే క్వాలిఫై అవడు, సో అన్ఫిట్ అయిపోతారు అనమాట. ఇది మనకి ఏంటి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది రుక్మాపూర్కి సంబంధించి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2025కి సంబంధించి ఇంకొక ఫిజికల్ టెస్ట్ కూడా ఏదైతే మనకి జాయింట్ సెక్రటరీ ఉంటారో వాళ్ళు మనకి ఏంటంటే సజెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇది కూడా మనకి పెట్టే అవకాశం అనేది ఉంటుంది. ఇదేంటంటే 100 marks, ఫస్ట్ వన్ నుంచి 25 marksకి ఇది 100 marks అనమాట. ఇందులో కూడా సేమ్ మనం చూసుకున్నట్లయితే రన్నింగ్ 2 kilometers మనం రన్ చేయడం అయితే జరుగుతుంది. సో రన్ చేసినట్లయితే 11 minutes లో మనం కంప్లీట్ చేయాలి. సో దానికి గాను 30 marks అనేది వాళ్ళు ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. 11 minutes లో 2 kilometers రన్ చేయాలి. ఇక్కడ చాలా మంది సో ఫెయిల్ అవ్వటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే హై జంప్ అనేది ఉంటుంది. సో హై జంప్ ఇక్కడ కూడా వాళ్ళు మనకి 1 meter అనేది ఇవ్వటం జరిగింది. ఇది 5 feet హైట్ అనేది సో జంప్ చేయవలసి ఉంటుంది. 5 feet అనేది జంప్ చేసినట్లయితే మనకి సో 30 marks అనేవి రావటం అయితే జరుగుతుంది. అదే మనకి 4.8 meters అనేది 4.8 feet అనేది మనకి జంప్ చేసినట్లయితే అప్పుడు మనకి 25 marks అనేవి రావటం అయితే జరుగుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ రావాలంటే 5 feet అనేది మనం హై జంప్ అనేది చేయవలసి అనేది ఉంటుంది అనమాట. అండ్ మనకి 20 marks అంటే 4 feet 6 అనమాట. 4.6 feet అనేది మనం జంప్ చేసినట్లయితే 20 marks అనేది వస్తుంది. అంతకన్నా తక్కువ జంప్ చేసిన వాళ్ళందరూ కూడా ఏంటంటే నాట్ క్వాలిఫైడ్ పోతారు అక్కడ. ఓకేనా. నెక్స్ట్ మనకి లాంగ్ జంప్. ఇంతకు ముందు మీకు ఏంటంటే స్టాండింగ్ జంప్ అనేది ఉంటుందని చెప్పాను కదా. సో దానికి ఆపోజిట్ అనమాట లాంగ్ జంప్. ఇక్కడ ఏంటంటే మనకి ఒక అబ్బాయి రన్నింగ్ చేసుకుంటూ వస్తూ జంప్ చేస్తాడు అనమాట. ఓకేనా. అది లాంగ్ జంప్ అనమాట. ఇదేంటంటే మనకి 12 feet అనేది లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. 12 feet అనేది మీరు లాంగ్ జంప్ చేసినట్లయితే 20 marks అనేవి రావటం అయితే జరుగుతుంది. 10 to 11 feet అనేది జంప్ చేసినట్లయితే 15 marks అనేది రావటం జరుగుతుంది. 8 to 9 feet అనేది జంప్ చేసినట్లయితే మనకి 10 marks అనేవి రావటం అయితే జరుగుతుంది. ఇవి స్ట్రిక్ట్గా కానీ ఇవి కానీ పెట్టారంటే మాత్రం చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు సో డిస్క్వాలిఫై అయిపోతారండి. ఓకేనా. సో చాలా కష్టం, ఎందుకంటే ఆ ఏజ్లో అంత దూరం వాళ్ళు జంప్ చేయాలంటే మాత్రం సో పాసిబిలిటీస్ అనేవి చాలా తక్కువ. ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే పుషప్స్ ఏవైతే ఉంటాయో అవి 12 పుషప్స్ చేసినట్లయితే 10 marks అనేవి ఇవ్వటం జరుగుతుంది. 11 పుషప్స్ చేసినట్లయితే మనకి 9 marks అనేవి ఇవ్వటం జరుగుతుంది. 10 పుషప్స్ చేసినట్లయితే మనకి 8 marks అనేవి ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఫైనల్లీ మనకి చూసుకున్నట్లయితే హైట్ క్లైంబింగ్. ఇదేంటంటే మనకి ఒక రోప్ అనేది ఉంటుంది. సో పైన మనకి ఒక ఐరన్ కి సో దాన్ని కట్టడం అయితే జరుగుతుందండి. సో ఆ రోప్ పట్టుకొని పైకి మనం ఎక్కాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది పెడతారా లేదా అనేది ఒక డౌట్. అసలు ఏంటంటే ఇప్పుడు మనకి 6th క్లాస్కి సంబంధించిన పిల్లలు ఏంటంటే 10 to 12 అంటే మనకి 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉండే పిల్లలు మాత్రం వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఈ టెస్ట్ అనేది సో రికమెండబుల్ అయితే కాదు. వాళ్ళు ఆల్రెడీ ఇవ్వటం అయితే జరిగింది. సో వాళ్ళకి సెట్ అయ్యే విధంగా దీని ప్లేస్లో ఇంకొక ఏదైనా టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఉండేటట్టు. సో హైట్ క్లైంబింగ్లోనే సో వాళ్ళు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అక్కడ ఉండే స్పెషాలిటీలు బేస్ చేసుకొని. సో ఈ మొత్తం మనం చూసుకున్నట్లయితే ఇందులో క్యాండిడేట్స్ అనేవాళ్ళు సో 60 marks కన్నా తక్కువైనట్లయితే అన్ఫిట్ అయితే అయిపోతారండి. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా మనకి ఏవైతే సర్క్యులేషన్స్ ఉన్నాయో సో ఈ విధంగా మనం చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న టెస్ట్ ఏదైతే ఉందో అదైతే మాత్రం
పర్లేదండి, చెయ్యొచ్చు. ఏదైతే రన్నింగ్ దగ్గర ఉంటుందో రన్నింగ్ దగ్గరే చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. కానీ వన్స్ ఒకసారి రన్నింగ్ కంప్లీట్ చేసేసినట్లయితే రిమైనింగ్ టెస్ట్ అనేవి మ్యాక్సిమం చేసేవచ్చు అనమాట ప్రతి స్టూడెంట్ కూడా. బట్ వీళ్ళు రికమెండ్ చేసిన ఏదైతే 100 మార్క్స్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉందో ఇందులో చాలా మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇప్పుడు ఏదైతే లాంగ్ జంప్ ఉందో లాంగ్ జంప్ చేయడం మనకి 10 ఫీట్ అనేది 10 కాదు 12 ఫీట్ ఇచ్చే 12 ఫీట్ అనేది చేయడం చాలా కష్టం. వీళ్ళు మరి ఎలా అది చేస్తారనేది నాకు తెలియదు. అట్ దట్ సేమ్ టైం హై జంప్ అనేది 5 ఫీట్ చేయాలి. సో ఆ వయసులో ఉండే పిల్లలు ఏం చేస్తారు, మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు ఇవి అక్కడ ఏదైతే మనకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు చేసేటప్పుడు ఇవన్నీ కూడా తగ్గించే అవకాశం అనేది మ్యాక్సిమం ఉంటుందని అనుకుంటున్నాను. ఇదైతే మనకి లిస్ట్ అనమాట. సో టీచర్స్ దగ్గర నుంచి నేను అక్కడ తీసుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మనం ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి వెళ్తామో వెళ్ళేటప్పుడు మనం పట్టుకొని వెళ్ళవలసిన కొన్ని థింగ్స్ కూడా ఉంటాయి. ఆ థింగ్స్ కూడా మీరు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళవలసి ఉంటుందండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఆ థింగ్స్ ఏంటో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఎవరైతే సైనిక్ స్కూల్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి కాల్ చేయడం అయితే జరిగిందో సో కాల్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా టీచర్స్ అనే వాళ్ళు ఆల్రెడీ చెప్పే ఉంటారు. సో రిక్వైర్డ్ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో మీకు చెప్తాను చూడండి. స్పోర్ట్స్ షూ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్క స్టూడెంట్, ఎందుకంటే అక్కడ రన్నింగ్ కానీ ఇవన్నీ చేయాలి కాబట్టి స్పోర్ట్స్ షూ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్ దట్ సేమ్ టైం షార్ట్ అనేది వేసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే టీ షర్ట్ అనేది వేసుకోవాలి. అమ్మ మీరు ప్యాంటు షర్ట్లు వేసుకొని వెళ్ళొద్దు, ఎందుకంటే ఫిట్నెస్ టెస్ట్లకి వెళ్తారు కాబట్టి ఒక షార్ట్ ఒక టీ షర్ట్ వేసుకుని వెళ్ళండి, బ్యాగ్లో పట్టుకోవాలండి, అక్కడ మార్చుకోవచ్చు మీరు, ఓకేనా. నెక్స్ట్ మీరు ఏదైతే ఎగ్జామినేషన్ రాస్తారో ఎగ్జామినేషన్కి సంబంధించి హాల్ టికెట్ పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మీకు ఐడెంటిటీ ప్రూఫ్ కింద మీరు ఆధార్ కార్డు మీకు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు అనేది పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏదైతే స్కూల్లో చదువుతారో ఆ స్కూల్లో బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుందమ్మా. సో మీరు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్లో ఖచ్చితంగా నేను 5th క్లాస్ చదువుతున్నానని చెప్పేసి ఒక బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఆ బోనఫైడ్ సర్టిఫికేట్ మీ స్కూల్కి వెళ్ళి సో మీ ప్రిన్సిపల్ కలిసి తీసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకున్నట్లయితే 4 ఫొటోస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనే ఒక 4 పట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఈ థింగ్స్ అన్ని మీరు పట్టుకొని వెళ్ళినట్లయితే సో అక్కడ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఉంటుందో ప్రాసెస్ అనేది చేసుకోగలుగుతారు. లేదన్నట్లయితే సో అప్పటికప్పుడు మీరు తిరగాలంటే మాత్రం తిరగలేరు. వాళ్ళు కూడా మీకు ఏంటంటే మాక్సిమం స్టూడెంట్స్ అందరికీ కూడా 5 o'clock వచ్చామని చెప్తున్నారంట. 5 o'clock ఎలా వస్తారో నాకు తెలియదు కానీ సో మాక్సిమం వాళ్ళు స్టార్ట్ చేయడం ఒక 9, 10 ఆ టైం స్టార్ట్ చేయొచ్చు, లేదా అంతకన్నా ముందుగా అయినా స్టార్ట్ చేయొచ్చు. సో వాళ్ళు ఏదైతే మీకు టైం చెప్పారో మళ్ళీ ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి అమ్మా ఎన్ని గంటలకల్లా రావాలి అని చెప్పేసి. లేదంటే 1 day ముందుగానే అక్కడ వెళ్ళి ఏదైనా ఒక ఏరియాలో స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మీరు అక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు ఏంటంటే ఖచ్చితంగా చేయాలి. ఆల్రెడీ నేను ఒక 3 members ఎవరైతే 3 members టీచర్స్ అక్కడ ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను కాంటాక్ట్ చేయడం అయితే జరిగింది. సో వాళ్ళు ఏంటంటే నాకు నార్మల్గా మెసేజ్ చేయడం జరిగింది ఏమేమి టెస్ట్లు ఉంటాయి. అట్ దట్ సేమ్ టైం సో అక్కడ ఏదైతే అఫీషియల్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి పంపించారనమాట. వాటిని చూసే మీకు చెప్పడం అయితే జరిగింది. ఇది అప్డేటెడ్, ఓకేనా. సో ఈ ఇయర్ మనకి ఏదైతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉంటుందో ఆ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి సో అప్డేటెడ్ అనమాట ఇది. సో ఇంతకుముందు వీడియో చేసి ఉంటుంది 2024కి సంబంధించి. సో ఇదైతే మాత్రం మీకు మ్యాక్సిమం ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ నేను చూసాను చూడండి, ఎవరైతే నార్మల్గా టెక్స్ట్ మెసేజ్ చేసే వాళ్ళు కూడా అక్కడ కూడా 2 kilometers 11 minutes హై జంప్ 5 feet మ్యాక్సిమం మినిమం 4.6 feet అనేది వెళ్ళవలసి అనేది ఉంటుందని చెప్పారు. చాలా కష్టం అది. సో నెక్స్ట్ మనం లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 12 feet మినిమం 8 feet అనేది సో మినిమం అనమాట. మ్యాక్సిమం 12 feet అనేది మినిమం అనేది వచ్చి 8 feet అని చెప్పేసి ఇచ్చారనమాట, ఓకేనా. సో పుషప్స్ వచ్చేసరికి మనకి సో 12 అనేది మ్యాక్సిమం, 10 అనేది మినిమం అనమాట. సో ఇవి ఆల్రెడీ ఆయన టైప్ చేసి కూడా సో ఫార్వర్డ్ చేసి పెట్టడం అయితే మనకి జరిగింది అనమాట. సో ఈ విధంగా మనకి టెస్ట్లు అనేవి ఉంటాయి కాబట్టి సో వీలైతే ఉన్న తక్కువ టైం మీ దగ్గరలో ఏదైనా గ్రౌండ్ ఉన్నట్లయితే నేను మీకు ఏదైతే చెప్పానో ఒకసారి నీట్గా రాసుకొని మీ దగ్గరలో ఉండే గ్రౌండ్లో ప్రాక్టీస్ అనేది చేయండి అమ్మా. వితౌట్ ప్రాక్టీస్ మీరు డైరెక్ట్గా వెళ్ళారంటే మాత్రం ఫెయిల్ అనేది అయిపోతారు. ఇప్పుడు చాలా కష్టపడి మీరు సో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్కి మీరు ప్రిపేర్ అయి ఉంటారు. సో నేను కాదని అనను. సో మీరు ఎంత కష్టపడి ప్రిపేర్ అయినా సరే ఫైనల్లీ ఫిజికల్ టెస్ట్ అనేది ఏదైతే ఉంటుందో ఫిజికల్ టెస్ట్కి సో ఖచ్చితంగా మీరు ఉన్న ఈ తక్కువ డేస్ ఏవైతే ఉంటాయో 2-3 రోజుల టైం అనేది మీకు ఇప్పుడు ఉంది కదా, లేదా ఒక 5 days టైం ఉంది అనుకోండి. 5 days టైం అయినా సరే మీరు జాగ్రత్తగా సో ప్రాక్టీస్ అనేది ఎవ్రీడే వెళ్ళి దగ్గరలో గ్రౌండ్ ఉన్నట్లయితే గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైతే లిస్ట్ అనేది చెప్పానో ఆ లిస్ట్ నీట్గా రాసుకొని
ఏదైతే మినిమం ఉందో ఆ మినిమం క్వాలిఫై అవ్వడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు, ఓకేనా. సో ఆ తర్వాత మినిమం దగ్గర నుంచి సో 1 by 1 ఒక్కొక్కటి కూడా మీరు రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైతే సెకండ్ ఏదైతే మనకి రికమెండెడ్ ఫిట్నెస్ టెస్ట్ అనేది ఉందో సో అదే మనకి నార్మల్గా కూడా పంపించడం జరిగింది కాబట్టి అదే మనకి మ్యాక్సిమం ఫైనల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒకవేళ సెకండ్ టెస్ట్ అనేది 100 మార్క్స్ సంబంధించి కానీ పెట్టారంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మీకు. సో మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ అవ్వండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇప్పుడు మళ్ళీ సో వీడియో అయితే అయిపోయిందండి, సో వెళ్ళే ముందు మళ్ళీ మీకు చెప్తున్నాను, సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. 80% మెంబర్స్ అనేవారు అంటే 100 మంది వీడియో చూసినట్లయితే అందులో 80 మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా నార్మల్గానే చూస్తున్నారు. చేసుకోండి అమ్మా, చేసుకున్నట్లయితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. అట్ దట్ సేమ్ టైం మన ఛానల్ అనేది సో చాలా మందికి రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అందరికీ కూడా థ్యాంక్ యూ.